అండి. డే 11 విత్ 6000 రూపీస్ క్యాపిటల్. ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఈరోజు మనకి బడ్జెట్ డే కదా, యాక్చువల్గా ఎలాంటి సిపిఆర్ కానీ ఇలాంటివి ఏవి కూడా వర్క్ చేయవు. బడ్జెట్ రోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ని మెయింటైన్ చేసుకుంటూ చేయాలి. లేకపోతే ఇది ఒక్క క్యాండిలే చూడండి ఎంత హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయిందో. ఒకే క్యాండిల్లోనే మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే 500 పాయింట్స్ మూవ్ వచ్చింది. మనం అప్వర్డ్ ఎంట్రీ తీసుకొని ఉండి డౌన్వర్డ్ ఫాల్ అయింది అంటే ఆప్షన్ బయింగ్లో ఎంత డికే అయిపోయి ఉంటుందో ఒక సెకండ్లో ఆలోచించండి. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, లేదంటే అవాయిడ్ చేయాలి. సో నేను ఎలా ట్రేడ్ తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జాక్ట్గా నేను బ్యాంక్ నిఫ్టీలో అబౌవ్ 62,000 సిఈని బై చేశాను. ఈ క్యాండిల్లో ఎప్పుడైతే 11:15 క్యాండిల్లో మనకి సిపిఆర్ అబౌవ్ క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది కదా, సో ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయ్యి టచ్ అయింది కదా, టచ్ అయ్యి క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. యాక్చువల్గా మేము ఎంట్రీ తీసుకోవాల్సిన క్యాండిల్ వచ్చి 10:15 క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని 11:15కి ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ అయిపోవాలి. బికాజ్ ఇక్కడ మనము 9:45 క్యాండిల్ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా సపోర్ట్ S1 నుంచి మూమెంటం ఎప్పుడైతే డే లో నుంచి అబౌవ్ బౌన్స్ బ్యాక్ అయిందో ఎగ్జాక్ట్గా తీసుకోవాల్సిన క్యాండిల్ 10:15లో ఎంట్రీ తీసుకొని 11:15లో ఎగ్జిట్ కావాలి. బట్ ఈ మూవ్ మనకి ఇక్కడ 20 EMA కన్నా డౌన్వర్డ్ ఉండడం వల్ల మేబీ ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ కూడా సడన్గా రిజెక్షన్ వస్తే ఫాల్ వస్తుంది. కాబట్టి నేను మనకి పర్టికులర్ క్యాండిల్స్ ఇక్కడ అంతా డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ క్యాండిల్స్ ఇండెసిషన్గా ఉంది, కొద్దిగా క్యాండిల్కి మనం మొమెంటం స్టాప్లెస్ పెట్టుకొని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి 11:15 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఫస్ట్ ప్రాఫిట్ 400 రూపీస్ ఉండింది అండ్ స్టాప్లెస్ దీనికి లోలో ఉండింది. ఎగ్జాక్ట్గా 59,600 నా స్టాప్లెస్ ఉండింది. ఇమీడియట్గా 11:30 క్యాండిల్లో నా స్టాప్లెస్ అనేది హిట్ అయిపోయింది. అండ్ ఈ హ్యూజ్ ఫాల్లో మీరు ఇక్కడ చూస్తే క్యాండిల్ ఈ హ్యూజ్ ఫాల్లో మనకి 2,300 రూపీస్ లాస్ని మనం బుక్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకా ఇమీడియట్గా ఎలాంటి ఎంట్రీస్ తీసుకోలేదు, కొంచెం చార్ట్ని అబ్జర్వేషన్ చేస్తూ తర్వాత మళ్ళీ నిఫ్టీలో ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే డేలో 12 o'clock బ్రేక్ అయిందో, డేలో ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది అండ్ బేరిష్గా ఫామ్ అయింది. 3 క్యాండిల్స్ వరుసగా బేరిష్గా ఫామ్ అయ్యి ఇక్కడ క్యాండిల్ 12 క్యాండిల్లో అబ్జర్వేషన్ చేసినప్పుడు క్లోజింగ్ అయింది కదా. సో ఇమీడియట్గా నేను 12:15 క్యాండిల్ ఎప్పుడైతే ఇక్కడ మనకి ప్రీవియస్ డే లో క్రాస్ అయిపోయిందో 25,213 లెవెల్ దగ్గర అక్కడ ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఇమీడియట్గా టార్గెట్ అనేది బుక్ అయిపోయింది. ఓన్లీ అరౌండ్ 2,000 రూపీస్ ప్రాఫిట్ అనేది 2,200 రూపీస్ ప్రాఫిట్ అనేది ఇదే క్యాండిల్లోనే వచ్చేసింది. తర్వాత నేను ఎక్కడ కూడా మళ్ళీ ఎంట్రీ తీసుకోలేదు. అండ్ మళ్ళీ ఇక్కడ నేను 245 క్యాండిల్లో ఎప్పుడైతే మళ్ళీ ఇమీడియట్గా సపోర్ట్ S3 బ్రేక్ అయిపోయింది కదా, సో 245 క్యాండిల్లో అబ్జర్వేషన్ చేశాను అండ్ ఇమీడియట్గా 3 o'clock క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఈ క్యాండిల్స్లోనే నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 3,300 రూపీస్ ప్రాఫిట్ అనేది ఇక్కడ బుక్ అయింది. యాక్చువల్గా 3 దాటాక నేను ఎప్పుడు కూడా ఎంట్రీ అనేది తీసుకోను. బట్ రోజు ఒకటి క్యాండిల్ ఫస్ట్ మనం 2,300 లాస్ అయ్యాం బ్యాంక్ నిఫ్టీలో, దానికి సెకండ్ మళ్ళీ మనం ఎంట్రీ ఈ క్యాండిల్లో తీసుకున్నప్పుడు 12:15కి 2,200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో 100 మాత్రమే ఉంది కాబట్టి రీ ఎంట్రీకి ఎక్కడైనా ఛాన్స్ ఉంటే తీసుకుందామని చెప్పేసి ఇమీడియట్గా నేను 3 o'clock క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను అండ్ ఓవరాల్గా 3,300 రూపీస్ ప్రాఫిట్ అనేది దీంట్లో బుక్ చేసుకున్నాను. ఇంకంతే, ఎక్కడ కూడా ఇంక ఎంట్రీ అని తీసుకోలేదు. రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి. రేపు ఏమైనా మూమెంటం, ఈరోజు నారో సిపిఆర్ ఫామ్ అయింది కాబట్టి రేపు నారో ఉంటుందా వైడ్ ఉంటుందా రేపు సిచ్యువేషన్ని బట్టి మనం చూడాలి. ఎగ్జాక్ట్గా మనము ఈ క్యాండిల్లో చూసినట్టయితే 12:30కి ఎక్కడైతే సపోర్ట్ జోన్ మనం డిస్కషన్ చేసుకున్నామో ఆ జోన్ నుంచి చూడండి ఇమీడియట్గా మనకి ఫాల్ వచ్చి జోన్ సపోర్ట్ తీసుకొని మూమెంటం అయితే అప్వర్డ్ చేసింది అండ్ మనకి ఇక్కడ ప్రస్తుతానికి అదే జోన్ దగ్గర ఆగి ఉంది. కాబట్టి రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా నాకు ఈరోజు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసేసి 3,230 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈరోజు నేను బుక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.